భూమిక అనే పేరుతో పనిచేస్తున్న విజయలక్ష్మి, అదే సమయాన నల్గొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డిని గుర్తించారు. ఇవాళ బంధువులు, అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజా సంఘాలు అడుగుతున్నది, దాదాపు 60 ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలో అనేక మంది అమరులైన, వేలాది మంది అమరుల వారసత్వం విప్లవోద్యమానికి ఉన్నది. ప్రతి సందర్భంలోనూ ఎవరైతే హతులైనారో ఆ హతులని, ఆ అమరవీరుల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పే సంప్రదాయం అనుచానంగా వస్తూ ఉన్నాయి. వాళ్ళు కొత్తదేమీ కాదు. వాళ్ళు దాదాపు ఒక కార్యదర్శిని చంపేసి 27 మందిని చంపేసి ఆ బంధువులకి, మిత్రులకి లేదా ప్రజా సంఘాల కార్యకర్తలకి శవాలు అప్పజెప్పడానికి భారత ప్రభుత్వానికి ఏమిటి అభ్యంతరం? నేను భారత విప్లవ సేనాని సంబళ్ళ కేశవరాన్ని చంపేశానని సగర్వంగా ట్విట్టర్లో అమిత్ షా ప్రకటించుకున్నాడు కదా. ఈ ప్రకటించుకున్న నేపథ్యంలో చనిపోయిన మృతజీవులని, నిర్జీవులని తమ రక్త సంబంధీకులకు అప్పచెప్పడంలో ఉన్న మతలబు ఏమిటి? అసలు ఆ ఎన్కౌంటర్ నేపథ్యం ఏమిటి? అది నిజంగానే జరిగిన ఎన్కౌంటరా లేదా పట్టుకుని కాల్చి చంపారని అనేక అనుమానాలు భారత సమాజంలో ఉన్నాయి, ప్రజా సంఘాలకు ఉన్నాయి, మేధావులకు సైతం ఉన్నాయి. 2024 జనవరి నుండి మొన్నటి 21 వరకు కగార్ ఆపరేషన్ పేరిట 450 మంది, కొంతమంది మావోయిస్టులు అన్నారు, కొంతమంది ఆదివాసులు ఉన్నారు, రైతులు ఉన్నారు, సాధారణ ప్రజలు ఉన్నారు. ఈ 450 మందిలో దాదాపు 200 మంది మహిళలు ఉన్నారు, నిరాయుధులైన స్త్రీలు ఉన్నారు. అత్యంత ఆటవికంగా 450 మందిని చంపివేసి ఇవాళ ఒక కార్యదర్శిని కూడా దొంగ ఎదురు కాల్పులలో చంపివేసి ఇవాళ విజయోత్సవం జరుపుకుంటున్న భారత ప్రభుత్వం దీని వెనుక ఉన్నది. ఇందాక అంజమ్మ చెప్పింది, కేవలం 30 లక్షల కోట్ల విలువ చేసే సహజ వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఆదివాసుల కాల కింద ఉన్నాయి. ఆ 30 లక్షల కోట్ల విలువైన సంపదను అదానీకి, అంబానీకి అప్పచెప్పడం కోసం ఈ ఖననం జరుగుతుంది. నిజానికి మావోయిస్టులు ఒక 3 నెలల క్రితం చర్చల ప్రతిపాదన చేశారు. ఒక భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య నేపథ్యంలో చేస్తున్న ప్రభుత్వం ఏదైనా సాయుధులైన వారితో చర్చల ప్రతిపాదన వచ్చినప్పుడు అంగీకరించారు. చరిత్రలో జరిగింది అదే. బోడోలతో మాట్లాడడం, అస్సాం గణ పరిషత్తో మాట్లాడడం, చాలా తీవ్రవాద సంస్థలతో మాట్లాడడం. కానీ ఇవాళ మావోయిస్టులు చేసిన చర్చల ప్రతిపాదనను కనీసం ఆలకించలేదు. పెట్టుకొని దాదాపు ఒక 3 నెలల క్రితం చర్చల ప్రతిపాదన వాళ్ళు భారత ప్రభుత్వం ముందు పెట్టారు. ఒక పీస్ కమిటీ ఏర్పాటైంది. వాళ్ళు కూడా 2 వర్గాల మధ్య, ప్రభుత్వము విప్లవకారుల మధ్య ఒక శాంతి ప్రతిపాదన వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. జస్టిస్ చంద్రకుమార్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఈ ఫీజు కమిటీకి అధ్యక్షునిగా ఉన్నారు, కన్వీనర్గా ఉన్నారు. అంటే ఒక పని జరుగుతూ ఉన్నది. వాళ్ళు విరమణ పాటించినారు. అయినప్పటికీ నువ్వు విచక్షణారహితంగా ఆయుధం లేని దగ్గరకు, ఆయుధం లేని చోటకు నువ్వు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏదైతే ఉన్నదో, వారిని చంపడం ఏదైతే ఉన్నదో, ఇది ప్రజాస్వామిక దేశంలో చెల్లదు. సార్, ఇప్పుడు మీరు భౌతికాయాలు అప్పచెప్పమని అడుగుతున్నారు, కానీ అసలు ఎన్కౌంటర్లో చనిపోయారనే విషయాన్ని కుటుంబానికి కానీ ప్రజా సంఘాలకు కానీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిందా? అది ఇందాక నేను చెప్పాను. రెండో విషయం అదొకటి. రెండోది అంటే 2 సాయుధ బలగాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు జనరల్గా 2 వ్యక్తులు కొట్టుకుంటేనే ఆ దాడి తీవ్రత ఇద్దరిలో కనపడుతుంది. ఒకరికేమో తీవ్రంగా ఉంటుంది, ఒకవైపు సాధారణంగా ఉంటుంది. కానీ సాయుధ బలగాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఒకవైపే పూర్తిగా చనిపోవటం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 2022లో
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో చర్చలు ప్రతిపాదన చేసింది. 22లో చేసింది. 6 సార్లు చేసింది. 6 సార్లు చేసిన ప్రతిపాదన ఏమిటి అంటే, మీరు ఆయుధాలు వదలాలి, జనతన రాజ్యాన్ని, జనతన సర్కార్ ఏదైతే నడుస్తూ ఉందో దానిని మీరు పక్కన పెట్టాలి, మైనింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవి తవ్వుకొని కార్పొరేట్లు వెళ్ళిపోతారు, మీరు చూస్తూ ఉండండి. ఈ 3 డిమాండ్స్తో మావోయిస్ట్ పార్టీ దగ్గర ఛత్తీస్గఢ్ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అతనే చర్చల ప్రతిపాదన పెట్టాడు. సహజంగానే మావోయిస్టులు ఈ ప్రతిపాదన తిరస్కరించారు. 22 అయింది కదా, 23 చివర 24 నుంచి వారు ఎవరితోనైతే ఒప్పందం చేసుకున్నారో కార్పొరేటర్లతో వారికి సహజ వనరులు అప్పచెప్పడం కోసం ఆపరేషన్ కగార్ అనే దాన్ని ప్రారంభించారు. అంటే అంతిమ యుద్ధం మార్చి 26 కల్లా దీనిని పూర్తిగా నిర్మూలిస్తానని మన హోంమంత్రి అమిత్ షా చెబుతూ ఉన్నాడు. ఇది ప్రారంభమైంది 2024 జనవరి మొదటి వారంలో ప్రారంభమైంది. ఇవాటి వరకు కొనసాగుతున్నది. వీళ్ళు ప్రధానంగా ఎంచుకున్నది భారత ప్రభుత్వం వేలాది మంది సైనికుల్ని, డిఆర్ఓస్ని మోహరించి, బిఎస్ఎఫ్ని మోహరించి మొత్తంగా అక్కడ నుంచి ఆదివాసులను ప్రధానంగా చంపడం. వాళ్ళ ఉద్దేశం ఆదివాసులను ప్రధానంగా చంపడం. ఆదివాసుల మధ్య రక్షణగా ఉన్న మావోయిస్టులను కొద్దిమందిని చంపడం. ఉదాహరణకు మీరు చూడండి, ఇప్పటివరకు 450 మంది హతులైనారు 2024 నుంచి వాటి వరకు. మీరు లెక్క వేయండి, ఆ లెక్క మీ దగ్గర దొరుకుతుంది. అందులో ఆదివాసులు ఎంతమంది ఉన్నారు, మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు, సాధారణ ప్రజలు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు. మొత్తంగా హననాన్ని ప్రారంభించింది భారత ప్రభుత్వం. విపరీతమైన సైనికీకరణ ఉన్నది. ఆ సైనికీకరణతో అది మొత్తంగా ఇక్కడ నుంచి వాళ్ళని వెళ్ళగొట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని ఎంతో కొంత మేర మావోయిస్టు కులవోద్యమం కూడా ఎదురుదాడి చేస్తూ ఉంది. అయితే ఇవాళ జరిగినదంతా వాళ్ళు ఆదివాసులను దృష్టిలో పెట్టుకుని, వారి హన్నాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని విపరీతమైన వలసీకరణ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది. రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నటువంటి హోమ్ మినిస్టరు 2025 మార్చి 31 నాటికి అసలు మొత్తాన్ని తుడిచేస్తాం, క్లీన్ చేసేస్తామని చెప్పని ప్రకటించటం, భారత రాజ్యాంగం జీవించే రైట్ టు లైఫ్ అనే హక్కుని హరించడం కాదా? మరి ఈ విషయం మీద కనీసం న్యాయ వ్యవస్థ కూడా ఈ ప్రకటనని సుమోటోగా తీసుకునే ఉద్దేశం ఉందా లేదా? దీని మీద ప్రజా సంఘాలుగా మీరేమైనా ఆలోచిస్తారా? అమిత్ షా ప్రకటించిందే కాదు, ఏకాంటో నుంచి చిదంబరం నుంచి చాలామంది హోంమంత్రులు పలానా డేట్ పెట్టి ఆ విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామనేదాకా వెళ్ళినారు వాళ్ళు. అయితే వారి ఆశలు అవి నెరవేరాల. ఇవాళ కళలు కూలిపోతున్నాయని ఏవైతే మనం ఉంటున్నామో ఆ కళలు ఏమి నెరవేరు. అమిత్ షా పెట్టిన డేట్ ఏమి నెరవేరదు. ఎప్పుడు నెరవేరుతుంది? ఆర్థిక సామాజిక అసమానతలు లేని ఒక దేశం ఏర్పడే వరకు ఈ స్వప్నం నిజమవుతుంది. దీని వెనకాల ఇంకెలాంటి మినహాయింపులు లేవు. మార్చి 26 కావచ్చు, లేదా 27 కావచ్చు. కానీ అమిత్ షా ఆశలు లేదా మధ్యతరగతిలో కొద్దిమంది విప్లవోద్యమం పట్ల వ్యతిరేకత ఉన్న వారి ఆశలు ఎట్టి పరిస్థితుల్లో నెరవేరవు. ఎందుకంటే సైద్ధాంతికత అన్నిటికంటే గొప్పది. 60 ఏళ్ళుగా మావోయిస్టు పార్టీ నిలబడింది అంటే దానికి ఒక సైనికీకరణ ఉందని కాదు, సాయుధ మార్గమని కాదు. దాని వెనుక ఉన్న సైద్ధాంతిక ఆచరణ ఏదైతే ఉన్నదో అది ఇంతకాలము మావోయిస్టు పార్టీని సజీవంగా నిలబెట్టగలిగింది. అది ఆ దోపిడీ, అణిచివేత, ఆకలి, అవమానం ఉన్నంతకాలం మావోయిస్టు పార్టీ అంతమయ్యే అవకాశమే లేదు. ప్రభుత్వాలు మారుతాయి, వస్తాయి, అంతే. శత్రు దేశంతో అంటే దేశ సరిహద్దులో శత్రు దేశంతో జరిగినటువంటి ఘర్షణలో అమెరికా లాంటి పెద్ద మనిషి ఆదేశీయంగానే మేము అంటే అప్పటి వరకు ఊగిపోయారు. దేశమంతా అసలు అవకాశం ఇస్తే మేమంతా సరిహద్దులోకి వెళ్ళి మేమే అసలు చంపేస్తామనే వాతావరణాన్ని ప్రభుత్వం ఒక రకంగా ప్రోత్సహించింది దేశంలో. మరి అలాంటి పరిస్థితుల్లో దేశంలో పౌరుల్ని ఇట్లా నిర్మూలించేటువంటి కార్యక్రమం అక్కడ ఒక పెద్ద మనిషి చెప్పాడనే ఆగిపోయిన ప్రభుత్వం ఇక్కడ 3 సార్లు ప్రతిపాదన వచ్చినప్పటికి కూడా ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రధానంగా ఇక్కడ వచ్చినది ఏవైతే మృత శరీరాలు ఉన్నాయో బంధువులకి అప్పచెప్పమని
డిమాండ్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం. వాళ్ళ సోదరులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళ మిత్రులు ఉన్నారు, వాళ్ళ కోసం పెట్టాం. మీరు అడుగుతున్నది అంతర్జాతీయ సమస్య. ఏమాత్రం వివేచన ఉన్నా ఇవాళ జరుగుతున్న కగారు యుద్ధానికి, పాకిస్తాన్ యుద్ధానికి పోలికే లేదు. పాకిస్తాన్ యుద్ధము అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతున్న యుద్ధము, ఒక దాడి అది. కానీ కగారు అట్లా కాదు, ఒక దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం అది, ఒక దేశ ప్రజలపై జరుగుతున్న అంతర్యుద్ధం అది. దీనికి దానికి ఎక్కడా పోలిక లేదు. అది ట్రంప్ చెప్పాడనో లేకపోతే పుతిన్ చెప్పాడనో ఆ యుద్ధానికి విరామం ఉండవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎవరైతే రెండు శిబిరాలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే శాంతి చర్చలకు వస్తామని చెప్పారు, బహిరంగంగా చెప్పారు, 3 సార్లు ప్రకటించారు. ఒక పీస్ కమిటీ ఏర్పాటైంది. అయినప్పటికీ భారత ప్రభుత్వం వీటన్నిటినీ పక్కన పెట్టి చర్చలు ఈ దేశంలో జరగలేదా? 2005లో రాజశేఖర రెడ్డి, 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపింది. చాలా దఫాలుగా 2001లో ఒకసారి చర్చలు జరిపింది. దఫాలుగా భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపుతారు. ఇవాళ వచ్చిన అడ్డంకి ఏమిటి? ఒక చర్చల ప్రతిపాదన చేసినా నువ్వు ఏకపక్షంగా ఒక దాష్టీకంతో ఇంతమంది హననానికి పాల్పడినావు అంటే ఒకటి భావజాలపరమైన యుద్ధం. చాలామందికి అర్థం కాని విషయము, ముందు మావోయిస్టులను నిర్మూలిస్తే ఈ దేశం తమ వశమవుతుంది. తమ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏదైతే ఉన్నదో, తమ సంఘ పరివార ఐడియాలజీ ఏదైతే ఉన్నదో, ఇది నా మాట కాదు. మీరు సిపిఎం అడగండి, వెళ్ళి ఒక మాట అడగండి, ఒక మాట ఆడేవాళ్ళని. ముందు మిమ్మల్ని నిర్మూలిస్తే వాడి పని తేలుతుంది. ఇవాళ అందరూ మావోయిస్ట్ పార్టీ వెనక నిలబడి ఉన్నారు అంటే కారణం వాళ్ళకున్న అనేకమైన సందేహాలను పక్కన పెట్టి, వ్యతిరేకతలను పక్కన పెట్టి, ఒక విప్లవోద్యమం 60 ఏళ్ళుగా కొనసాగుతున్న విప్లవోద్యమం పూర్తిగా విడిచిపెట్టకపోతే రేపటి మా భవిష్యత్తు ఏమిటి, వామపక్షాల ప్రగతిశీలుల భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న ఇవాళ వస్తుంది. ఇక్కడ మనం ఆగి మాట్లాడుతాం.